హలో ఎవ్రీవన్. రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. రైల్వే శాఖలో ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు అప్లై చేసుకునే విధంగానే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అధికారికంగానే మనకి పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో మీకు ఒక 1 మంత్ బ్యాక్ అయితే నేను మీకైతే ఒక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా మీకు వీడియో అయితే చేయడం జరిగింది. సో మళ్ళీ మీకు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ వస్తుంది అనేసి ఆల్రెడీ మీకు అయితే చెప్పానమ్మా. సో ఈరోజు మనకి అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లో దాదాపుగా 3445 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత గల భారతీయ పురుషులందరూ కూడా మహిళలందరూ కూడా ఈ పోస్టులు కదా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను నేను మీకు ఇప్పుడు. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయవద్దు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వారి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో బెల్ బటన్ అందరూ ఆల్ పెట్టుకొని టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి కింద కామెంట్ చేసిన వాటికి లింక్స్ కూడా ఇచ్చేస్తాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అఫీషియల్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అంటే మనకి ఆర్ఆర్బీ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందమ్మా. సో ఆల్రెడీ మనకి 1 మంత్ బ్యాంక్ అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అప్డేట్ వచ్చింది. ఈ రోజు మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఓకేనా. ఇక్కడ ఎలాంటి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ కింద అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉద్యోగాలు అయిన కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ టైపిస్ట్, అదేవిధంగా ట్రైన్స్ క్లర్క్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3445 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. ఇక్కడ ఒక చిన్న టేబుల్ కూడా ఇచ్చారు మా. సో ఈ టేబుల్లో మనకి ఏమి ఇచ్చారంటే శాలరీ ఎంత ఇస్తున్నారు, సో అదేవిధంగా మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అన్ని పోస్టులు కూడా సమాన ఏజ్ లిమిట్ అయితే ఉందమ్మా. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళ మాత్రం ఈ పోస్టులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు మనకి చూడండి. ఇక్కడ మనకి కమర్షియల్ క్రికెట్ అనే పోస్టులకి మనకి 2022 పోస్టులు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఉద్యోగాలకు మనకి 361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఉద్యోగాలకి 9990 పోస్టులు, ట్రైనింగ్ క్లర్క్ అనే పోస్టుకి 72 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారమ్మా. సో టోటల్గా నోటిఫికేషన్ ద్వారా మనకి 3445 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో జీతం కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరైతే గమనించవచ్చును. చూడండి పోస్టుల వరకు ఖాళీల సంఖ్యకి ఈ విధంగా ఉంటుంది. మనకి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ పోస్టులు 2022 పోస్టులు, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు 361, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ అనే పోస్టులకు 990 పోస్టులు, ట్రైనింగ్ క్లర్క్ అనే పోస్టులకి 72 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారమ్మా. అర్హత ఏముండాలంటే మీరు 12th తరగతి అంటే ఇంటర్మీడియట్ లెవెల్ మీరు ఇంటర్ లేదా ఐటీఐ లేదా డిప్లొమా ఈ 3 క్వాలిఫికేషన్లు ఇంటర్మీడియట్ మీరు అది ఎంపీసీ బైపీసీ ఏ ఇంటర్ చేయని సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంటర్ లేకపోతే ఐటీఐ చేయని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఐటీఐ లేకపోయినా సరే డిప్లొమా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చమ్మా. ఓకేనా. అప్లికేషన్ విధానం చూసుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా ఈ రోజే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది 21వ తేదీన. అప్లై చేయడానికి ప్రారంభం తేదీ అనేది 21వ తేదీ నుంచి మీకు అఫీషియల్గా అప్డేట్ కూడా అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు అయితే అప్డేట్ అయితే అయిపోయిందమ్మా. ఓకేనా. మీకు అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి మనకు చిన్న ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ పబ్లిక్ ఈ ఆర్ఆర్బీ వెబ్సైట్లో మనకి 20వ తేదీన అంటే సెప్టెంబర్ 20వ తేదీన ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకి అఫీషియల్గా వెబ్సైట్లో. సో నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా ఈ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగిందమ్మా. ఓకేనా. సో మీకు చూడండి ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. అప్లికేషన్ మార్పులు చేసుకునేందుకు అంటే మీరు ఏదైనా బై మిస్టేక్ మీ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసింటే దాన్ని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చమ్మా. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 11వ తేదీ మధ్య అప్లికేషన్లో కొన్ని మార్పులు చేసుకునే అవకాశం కూడా ఇస్తామంటున్నారు. అది కూడా అన్నీ కాదు, కొన్ని పాయింట్స్ మాత్రమే. ఓకేనా. పరీక్ష తేదీ చూసుకొని త్వరలోనే వెల్లడిస్తారంటున్నారు మా. సో అంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. మళ్ళీ మీకు అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ అయిపోతే అఫీషియల్ పోర్టల్లో మళ్ళీ సపరేట్గా మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. కనీసం వయసు చూసుకోండి ఈ పోస్ట్కి అప్లై చేయడం కనీసం 18 సంవత్సరాల వయసు అయితే ఉండవలసి ఉంటుంది. గరిష్ట వయసు చూసుకోండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయసు అనేది 33 సంవత్సరాల వరకు కూడా అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వయసు సడలింపు కూడా ఉందమ్మా. ఓకే. అంటే మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకు వయసు సడలింపు కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు అయితే కలదు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల యొక్క వయసు సడలింపు అయితే కలదు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు కూడా ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటైతే ఉంటుందమ్మా. సిబిటి టెస్ట్ అంటే సిబిటి అంటే ఏం లేదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఆన్లైన్ ద్వారా మిమ్మల్ని అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది.
తర్వాత వచ్చండి ఈ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్ష అంటే ఏం లేదు మెడికల్ టెస్ట్‌లు అయితే ఉంటాయి. ఆధారంగా ఈ పోస్టులు అయితే ఎంపికైతే చేస్తామంటున్నారు. అదేవిధంగా చూడండి ఇక్కడ మనకు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి టైపింగ్ స్కిల్స్ టెస్ట్ కూడా ఉంటుందంటున్నారు. జీతం చూసుకుంటే పోస్టుల వారీగా ఈ ఉద్యోగాలకు జీతం కూడా కింది విధంగా ఉన్నాయంటున్నారు. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలకు 21,700తో జీతం ప్రారంభమవుతుంది. అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకి 19,900, జూనియర్ క్లర్క్ టైపిస్ట్ ఉద్యోగాలకి 19,900, ట్రాన్స్ క్లర్క్ ఉద్యోగాలకి మనకి 19,900తో జీతం కూడా స్టార్ట్ అయితే అవుతుంది అంటున్నారమ్మా. సో ఫీజెస్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయమ్మా. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులకు ₹250 మీరైతే ఫీజెస్ అయితే పే చేయవలసి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు ₹500 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుందమ్మా. పరీక్ష రాసిన అభ్యర్థులకు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి ఫీజు రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, మైనారిటీ మరియు మహిళా అభ్యర్థులకు పూర్తి ఫీజు రీఫండ్ చేస్తామంటున్నారు. మిగతా వారికి $400 రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది. ఎలా అప్లై చేయాలంటే కింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్ విధానంలో మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందమ్మా. సో ఓకే, నోటిఫికేషన్ సంబంధించి చూడండి డీటెయిల్గా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. డౌన్లోడ్ ఫుల్ నోటిఫికేషన్ అనేసి దీని మీద మీరు క్లిక్ చేసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా మీకు డైరెక్ట్ నేను మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి కూడా అక్కడ వెళ్ళేది మీరైతే అప్లై అయితే చేసుకోరండి. సో ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ షార్ట్కట్లో మీకు చెప్పడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోరండి. మీకు అప్లై లింక్ కూడా ఇస్తాను. ఓకే, నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, 10 మంది షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఫైనల్లీ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.